మరి ఈరోజు నిరుద్యోగుల గురించి సభను ఏర్పాటు చేసి నాయకునిగా నేను సభ పెడుతున్నా, నిరుద్యోగులు అందరూ తరలి రావాలని మాట్లాడే రామారావు అలియాస్ కల్లకుంట తారక రామారావు అలియాస్ డ్రగ్స్ రావు కేటీఆర్ని అడుగుతున్న మచ్చర్పాయల్ వాన్ మరి నీ సిరిసిల్ల నియోజకవర్గంలో ఏదైతే 2000 సిరిసిల్ల నియోజకవర్గంలో దాదాపు 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకటేమో నవీన్, సిరిసిల్ల పట్టణానికి సంబంధించి నవీన్ అనే ఒక యువకుడు ఏదైతే ఆత్మహత్య చేసుకుంటో, మరి నవీన్ చనిపోయినప్పుడు ఆ రోజు మంత్రిగా ఉన్నావు, మరి నవీన్ కుటుంబాన్ని ఎందుకు నువ్వు పరామర్శించే ప్రయత్నం చేయలేదు? నువ్వు ఆ రోజు మంత్రిగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నావు. 25 ఏళ్ళు ఉన్న ఒక పిల్లగాడు నవీన్ అని ఒక పిల్లగాడు ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు మరి ఎందుకు నువ్వు ఆ పిల్లగాని ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే బోడా సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ ఆత్మహత్య కానీ, పాక శ్రీకాంత్ ఆత్మహత్య కానీ, కేవలం 2021 ఒకటే సంవత్సరంలో 16 మంది విద్యార్థులు క్లియర్ కట్గా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నామని చెప్పి వీడియోలు పెట్టి మరీ ఆత్మహత్యలు చేసుకుంటారు. వందల సంఖ్యలో ఈ ఆత్మహత్యలన్నింటినీ చూసి సరే మీరు చెలించిపోయి నిజంగానే ఇవన్నీ కూడా పేపర్ క్లిప్పింగ్స్. చెన్నూరు నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న రోజు, దానితో పాటు హుజరాబాద్లో షబ్బీర్ ఆత్మహత్య సంబంధించి ఆ రోజు వచ్చిన కథనము, దాంతోపాటు సిరిసిల్లలో నవీన్ సంబంధించి ఆత్మహత్య చేసుకున్నప్పుడు వచ్చిన కథనము, సునీల్ నాయక్ చనిపోయినప్పుడు సునీల్ నాయక్ సంబంధించి వచ్చిన ఆర్టికల్, దాని తర్వాత పాక శ్రీకాంత్ చనిపోయినప్పుడు పాక శ్రీకాంత్ చనిపోయిందని చెప్పి వచ్చిన ఆర్టికల్, దానితో పాటు కొలువుల కోసం 6 నెలల లోపు 14 మంది, 6 నెలల వ్యవధిలో 14 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం పేరు చెప్పని ఆ రోజు వచ్చిన ఒక ఆర్టికల్. ఇది ఇన్ని జరిగి నిజంగానే మీకు సోయి వచ్చింది, చిత్తశుద్ధితో ఎగ్జామ్స్ నిర్వహిస్తారని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు యువకులందరూ కూడా భావించారు. భావిస్తే మీరు చేసింది ఏందిరా నాయన? మీ 10 ఏళ్ల పరిపాలనలో 2016లో ఎంసెట్ పేపర్ లీక్, 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో ఇంటర్ పేపర్ లీక్, గ్లోబరీనా సంస్థ కేటీఆర్ మిత్రబృందమైన గ్లోబరీనా సంస్థకి ఇస్తే 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2023 మార్చిలో టీజీపీఎస్సీ ఏదైతే ఆనాడున్న టీఎస్పీఎస్సీ సిడిపిఓ పేపర్ లీకేజ్ అయింది. 2023 మార్చిలో ఈఓ పేపర్ లీకేజ్ అయింది. 2023 మార్చిలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పేపర్ లీకేజ్ అయింది. 2023 ఏప్రిల్లో ఇంటర్ పేపర్ లీకేజ్ అయింది. మీ 10 సంవత్సరాలలో 8 సార్లు 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్కి వెళ్ళి మొదలు పెడితే, 10వ తరగతి ఎగ్జామినేషన్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ వరకు 16 సార్లు వివిధ దశలో వివిధ జాగాలలో పేపర్ లీకులైనాయి.